అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈ సిరీస్ పేరు ఎవరికి ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది పేరు చెప్పే ముందు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయాలి. మామూలుగా మెజిషియన్ అనగానే మీకు కొంతమంది గుర్తొస్తారు, మ్యూజిషియన్ అనగానే కొంతమంది గుర్తొస్తారు. అలాగే విజువలైజేషన్ అనే ఒక టర్మ్ని సమాజానికి పరిచయం చేసి అది చాలామంది జీవితాల్లో మార్పును తీసుకొని వచ్చే విధంగా చేసిన వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన పేరే రామ్ జల్దుర్గం గారు. సార్, వెల్కమ్ టు దిస్ సిరీస్. పర్టికులర్గా విజువలైజేషన్ మీద మీరు ఒక ఎక్స్పర్ట్, సినిమా అనే చెప్పాలి. అంత బాగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచానికి విజువలైజేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అసలు నిజంగా విజువలైజేషన్ అంటే ఏంటి, అది పిల్లల్లో అప్లై చేయచ్చా లేదని ఒక డౌట్ నా మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ పిల్లల మీద ప్రోగ్రామ్స్, ఎక్కువ పిల్లల మీద వర్క్షాప్స్ ఇవి చేస్తున్నాను కాబట్టి దాని మీద ఈరోజు మనం ఇంటర్వ్యూ చేద్దాం. సార్, ఇది ఒక ఎపిసోడ్ మాత్రం కాదు, సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ కింద ప్లాన్ చేస్తాను. అసలు చూసే వ్యూవర్స్కి, మన ఛానల్లో వచ్చే వ్యూవర్స్కి అసలు విజువలైజేషన్ అంటే తెలియని వాళ్ళకి అసలు అదేంటి, ఒక మనిషి జీవితానికి, ఒక ఎదుగుదలకి ఎలా పనిచేస్తుంది? సుధీర్, మంచి క్వశ్చన్. యాక్చువల్లీ విజువలైజేషన్ గురించి నాతో మాట్లాడితే నాకు ఇంకా అంతకంటే ఆనందం ఏముండదు. సో విజువలైజేషన్ అంటే దృశ్యీకరణ. యాక్చువల్గా తెలుగులో చెప్పాలంటే ఏంటి దృశ్యీకరణ అంటే, ఈ పదాలన్నీ కొత్తగా అనిపిస్తాయి కానీ ప్రతిరోజు మనం చేసే పని అదే. కలిసి భోజనం చేసాం కదా, అంటే ఏం తిన్నాం? శాండ్విచ్ తిన్నాం. ఇప్పుడు శాండ్విచ్ అన్నప్పుడు మైండ్లో ఏం కనిపిస్తుంది? శాండ్విచ్ పిక్చర్ కనిపిస్తుంది. సో ఆ పిక్చర్ ఉంది, అది విజువల్స్. మనం సృష్టిస్తామే, అది విజువలైజేషన్. వెరీ గుడ్. సో ఒక దృశ్యాన్ని సృష్టించడం, దృశ్యీకరించడం అంటారు. అయితే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మనం ఏదైనా ఆలోచించాలంటే బొమ్మల రూపంలోనే ఆలోచిస్తాం. ఆలోచన అంటే ప్రతి భాషకు ఒక పిక్చర్ ఉంటుంది. ఈ పిక్చర్ మన మైండ్లో ఉంటుంది. మనం దేన్నైనా ఆలోచించాలంటే మనం బొమ్మల్ని ఆలోచించాల్సిందే. సో ఎప్పుడైతే బొమ్మలు చాలా ఇంపార్టెంటో, విజువల్స్ చాలా ఇంపార్టెంటో, ఏదైనా సృష్టించాలన్నా, భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నా, ఏదైనా గుర్తుపెట్టుకోవాలన్నా అది బొమ్మలతోనే సాధ్యం. ట్రూ. సో ఈ విజువల్స్ని ఎప్పుడైతే ఈ బొమ్మల రూపం ఇస్తామో మన మాటలకి, మన భాషకి, మన ఆలోచనలకి, దాన్ని దృశ్యీకరించడం అంటారు, విజువలైజేషన్ అంటారు. ఫ్యాంటాస్టిక్ సార్. సో ఈ విజువలైజేషన్ ద్వారా మనం చాలా పనులు చేయొచ్చు, అద్భుతంగా పర్ఫామ్ చేయొచ్చు. ఎవరైనా సరే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు కాన్ఫిడెన్స్ని పెంచుకోవచ్చు, క్రిటికల్గా ఆలోచించవచ్చు, జ్ఞాపక శక్తి పెంచుకోవచ్చు, ఏదైనా ఒకటి సృష్టించాలంటే సృష్టించవచ్చు, ఇమాజిన్ చేయొచ్చు. అంతెందుకు సుధీర్, ఇప్పుడు మనకు కనిపించే ఈ మొత్తం ప్రపంచం కొంతమంది సృష్టికర్తల విజువలైజేషనే. ఖచ్చితంగా సార్. ప్రతి కొత్త వస్తువు ఎలా ఉంటే బాగుంటుందని విజువలైజ్ చేయడం వల్ల సృష్టించిందే. అంటే ఇప్పుడు మనం ఈ ఉన్న బిల్డింగ్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా సరే. ఇప్పుడు బిల్డింగ్ అంటే నాకు గుర్తొచ్చింది, ఒక ఇంజనీరు ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఎట్లా కనిపిస్తుందో పిక్చర్ చూపిస్తాడు. ట్రూ, అంతే సార్. సో అట్లాగే విజువలైజేషన్ అనేది ఏంటంటే మన జీవితంలో మనం చూడబోయే భవిష్యత్తు, మనం పొందబోయే ఏదైనా సరే, సాధించబోయే ఒక లక్ష్యం, దాన్ని విజువలైజ్ చేయడాన్ని మనం విజువలైజేషన్ అని అంటాం. ఈ విజువలైజేషన్ ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించిన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు. సార్, మీరు చెప్తుంటే బాగుంది, కానీ ఇది అన్ని రంగాల వాళ్ళకి పనికొస్తుంది అని మీరు అంటున్నారు. నా దృష్టిలో ఫస్ట్ పిల్లల దగ్గర నుంచి చేయగలిగితే మార్పు బాగుంటుందని నేను ఆలోచిస్తాను. నాకు ఎప్పుడు పిల్లల నుంచే చేంజ్ స్టార్ట్ అవ్వాలని చెప్పి. అసలు పిల్లలకి విజువలైజేషన్ టెక్నిక్ ఉందా, వాడచ్చా, వాడకూడదా, అసలు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? అది నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళకంటే అద్భుతంగా విజువలైజ్ చేసుకోగలిగే శక్తి పిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో పిల్లలకి కథలు చెప్తుంటాం. అవును సార్. మహారాజా శివాజీ అంటూనే వెంటనే పిక్చర్ మెదులుతుంది. శివాజీకి ఒక స్పెషల్ టోపీ ఉంటుంది. అవును, శివాజీ కనిపిస్తుంటాడు. పెద్దవాళ్ళు కథలు చెప్తున్నప్పుడు పిల్లలు విజువలైజ్ చేసుకున్నంత అద్భుతంగా పెద్దలు కూడా చేసుకోలేరు. ట్రూ సార్. సో ప్రతి కథను విజువలైజ్ ద్వారానే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అయితే అదే కథ గుర్తుండాలంటే, అదే పాఠం గుర్తుండాలంటే, తాము ఏదైతే గుర్తుపెట్టుకోవాలనుకున్నారో అది గుర్తుపెట్టుకోవాలనుకుంటే విజువలైజేషన్ ద్వారా మెమరీని పెంచుకోవచ్చు. అవసరం. మేజర్గా మనం పిల్లల్లో ఆలోచన చేసేది ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్, సబ్జెక్ట్స్ గుర్తుకు రావడం, ఎగ్జామ్స్లో మార్కులు మంచిగా రావడం, వాళ్ళు అనుకున్నది ఏదైనా సాధించడం, వాళ్ళ భవిష్యత్తులో ఏమవ్వాలని అనుకున్నారో నిర్ణయించుకోవడం, ఇవన్నీ విజువలైజేషన్తోనే సాధ్యం. ట్రూ సార్. ఫెంటాస్టిక్. అయితే పిల్లలకి ఈ విజువలైజేషన్ వల్ల స్టడీ పరంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, లేకుంటే ఓవరాల్ వాళ్ళు ఏదైతే పేరెంట్స్ కోరుకుంటున్నారో అది వాళ్ళకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అద్భుతంగా వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. అంతేకాదు, పిల్లల్లో చాలామంది పేరెంట్స్ వరీ అయ్యేది ఏంటంటే పిల్లల్లో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు, కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉండొచ్చు.
ఇట్లాంటి కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న పిల్లల్లో కాన్ఫిడెన్స్ డెవలప్ చేయొచ్చు. ఎక్స్ప్రెషన్ లేని పిల్లల్లో అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. స్టేజ్ ఫియర్ ఫీల్ అయ్యే వాళ్ళందరూ స్టేజ్ మీద ధైర్యంగా మాట్లాడవచ్చు. ఎగ్జామ్ అంటే భయపడే వాళ్ళందరూ విజువలైజేషన్ ద్వారా ఎగ్జామ్ భయాన్ని పోగొట్టవచ్చు. ఫ్యాంటాస్టిక్. కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయపడే వాళ్ళందరూ విజువలైజేషన్ ద్వారా అద్భుతమైన కమ్యూనికేటర్స్గా డెవలప్ అవ్వచ్చు. మీరు చెప్తూ పోతే ఇట్లాంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అయితే ఏదైతే పిల్లల్లో ప్రాబ్లమాటిక్ బిహేవియర్గా ఉందో దాన్ని మీరు విజువలైజేషన్ ద్వారా ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా వెళ్ళొచ్చు అంటారు. ఖచ్చితంగా మామూలు బిహేవియర్ని అద్భుతంగా మార్చగలిగిన శక్తి విజువలైజేషన్లో ఉంది. ప్రాబ్లం బిహేవియర్ని కూడా కరెక్ట్ చేసే అవకాశం విజువలైజేషన్లో ఉంది. కాకుండా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మాకు థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా చేయడానికి నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో, ఇది జస్ట్ ఇంట్రో అనుకుందాం, నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఆ పిల్లలు వాళ్ళ లైఫ్లో అప్లై చేసి అది పేరెంట్స్ పిల్లల జీవితాలు అప్లై చేసి మార్పు వచ్చే విధంగా మనం కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇస్తే కనీసం వ్యూవర్స్ కొంతవరకైనా 1% వాళ్ళలో మార్పు కనపడినా కూడా అది పిల్లలకి పేరెంట్స్కి నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది. ఖచ్చితంగా సుధీర్, ఒకవేళ మనం సిరీస్ చేస్తుంటే మనల్ని చూస్తున్న ప్రేక్షకులు రెగ్యులర్గా మనల్ని ఫాలో అవుతే విజువలైజేషన్ ద్వారా వాళ్ళు సాధించాలనుకున్నవి ఏవైనా సరే ఎలా సాధించవచ్చు. విజువలైజేషన్ అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళ డైలీ లైఫ్లో ఒక భాగంగా మారితే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా పెరుగుతుంది అన్నది ప్రాక్టికల్గా మనం చాలా ఎగ్జాంపుల్స్ ద్వారా మనం మాట్లాడవచ్చు. డెఫినెట్లీ సార్. అయితే ఈ సిరీస్ చూసే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది సిరీస్ ఆఫ్ వీడియోస్. ఫస్ట్ వీడియో నుంచి ప్రతి వీడియో మీరు ఫాలో అయ్యే విధంగా ఇది తీసుకెళ్ళి మళ్ళీ చూసి పక్కన పెట్టేయకుండా మీ పిల్లల జీవితాల్లో. సార్ మర్చిపోయారు, ఇది ఒక లాస్ట్ క్వశ్చన్. ఇది ఎవరికి 6th క్లాస్ పిల్లలకా, 10th క్లాస్ పిల్లలకా, 1st క్లాస్ స్టూడెంట్కా, ఎవరికని చెప్పొచ్చు ఈ సిరీస్ ఆఫ్ ఎవరికి? బహుశా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరి మైండ్లో ఉండే ప్రశ్న సింపుల్ సుధీర్, ఫ్రమ్ కేజీ టు పీజీ. ఎవరైతే పుస్తకాలు తీసుకొని ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారో, కెరీర్ని పర్స్యూ చేస్తున్నారో, లైఫ్లో ఏదైనా సాధించాలని అనుకున్నారో వాళ్ళ మాత్రమే జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళు కేజీ నుంచి దాకా ఉంటారు. ఇంకా సింపుల్గా మీ డౌట్ నేను అడిగేశాను. కేజీ నుంచి పీజీ వరకు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే పుస్తకాలతో నా లైఫ్ని మార్చుకోవాలి, చదువుతో నా కెరీర్ని మార్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇవి పనికొస్తే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని యూట్యూబ్లో మేము పోస్ట్ చేస్తుంటాం. దయచేసి జాగ్రత్తగా ప్రతి వీడియోని వాచ్ చేసి మీరు ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. లెట్ us కంటిన్యూ దిస్ జర్నీ సార్. థ్యాంక్ యూ.